రీసెంట్గా ఒక అతను సంత మార్కెట్ దగ్గర చనిపోయాడు. సో అతన్ని ఎవరు పట్టించుకోలేదు. సో చనిపోతే అన్న అతనికి గ్రేవ్ యార్డ్లో ఉండి అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. రీసెంట్లీ ఇంకోటి కొయ్యలగుంటలో జరిగిన ఇంకో సంఘటన, ఒక చిన్న బాబును, పుట్టిన బాబుని ఎవరో కాలువలో పడేసి వెళ్ళారనమాట. సో ఆ అబ్బాయిని కూడా అన్న దగ్గరుండి బరియల్ గ్రౌండ్ తీసుకెళ్ళి అంత్యక్రియలు చేశాడు. అంటే ఇలాంటి మంచి మనసుతో చేయాల్సిన పని చాలా రేర్ పర్సన్స్ చేస్తారు. సో ఇంత చిన్న వయసులో ఈ అబ్బాయి ఇంత మంచి అబ్బాయి అంటున్నాను అనుకోవద్దండి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అబ్బాయిని చూశాను కాబట్టి. సో తను చిన్నప్పటి నుంచి కూడా తన వే ఆఫ్ మెంటాలిటీ వేరు ఉండేది. అంటే ఎప్పటికీ ఒకరికి హెల్ప్ చేయాలి, పరోపకారార్థం మిదం శరీరం అని చాలా తక్కువ మందిలో ఇలాంటి అవకాశం కల్పించుకుంటారనమాట. సో మన కొయ్యలగుంట్లలో తను చేస్తున్న సేవలకి ఐ విల్ హ్యాట్స్ ఆఫ్ హిమ్. అండ్ మనం కూడా అతనిలాగా మంచి మనసుతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ విక్కీకి అందరికీ నమస్కారం. విక్కీ ఫౌండేషన్ తరఫున 4 ఏళ్ళుగా ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నాం. అండ్ ఈ సంవత్సరం వచ్చి సుప్రియ అని కాలేజీ అమ్మాయి ఫీజు కట్టడం జరిగింది. అండ్ రామ్ చరణ్ ఆ అబ్బాయి కూడా ఈ సంవత్సరం ఫీజు కడుతున్నాం. వాళ్ళ ఫీజు కట్టడానికి వాళ్ళ కుటుంబం పరిస్థితులు కారణం. నాకు తెలుసు కాబట్టి, దగ్గర ఉండి చూశాను కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని మేము అందుకు వాళ్ళకు ఈ చదువుకు బాధ్యతగా తీసుకున్నాము. అండ్ రామ్ చరణ్కు గుండె ఆపరేషన్ చేయించాము. 9-8 ఏళ్ళు అయింది ఆ అబ్బాయికి. అందుకే నేను ఆ అబ్బాయిని బాధ్యతగా తీసుకొని చేస్తున్నాను. అండ్ కృష్ణప్రియ మేడం వచ్చేసి మాకు ఫౌండేషన్కు సపోర్ట్గా ఉన్నారు. అండ్ స్కూల్ ఫీ విషయంలో కానీ అన్ని విషయాల్లో మాకు సపోర్ట్గా ఉన్నారు. విషయంలో మీకు మేడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ నృత్యాలు చూశాను, చాలా షాక్ అయినాను. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా చాలా బాగా చేశారు. నేర్పించిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ సునయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ నా తరపు నుంచి ఈ నృత్యాలు చేసిన ప్రతి ఒక్కరికి చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను. అది రేపు మీరు కలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చిన వారికి, ఈ ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వారికి రేపు క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం అందరికీ. థ్యాంక్ యూ.